చేతుకున్న ఏళ్ళన్న కలిసి ఉంటాయి కానీ షే పార్టీలు ఉన్న లీడర్లు అయితే కలిసి ఉండరుల్లా. పేరుకే హస్తం, లీడర్లు కలిసి నడుచుడు అన్నది మాత్రం అవాస్తవం. హస్తం పార్టీ అంటేనే గంత, అంతా అస్తవ్యస్తమే. గందుకే అమాసకోసారి పున్నానికోపారి ఇంటి పోరుతోటి రచ్చ నడుతుంటుంది పార్టీలా. ఇప్పుడు గసొంటి పంచాదే ఓటి మళ్ళా మోపైందుల్లా, మరి అదేందో చూసిరా పోన్రి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసినోళ్లను బయటికి ఎల్లగొట్టిర్రంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. కానీ న్యాయం కోసం అన్యాయం మీద కొట్లాడినోళ్లను కూడా ఆగం పట్టిస్తున్నారు షేయి పార్టీల. అట్లా చేసిందనే తెలంగాణ మహిళా కాంగ్రెస్ పెబ్బ సునీతారావు అక్కకు మహిళా కాంగ్రెస్ పార్టీ సెంటర్ పెబ్బ ఆల్కాలాంబ మేడం షోకాజ్ నోటీసులు పంపింది. అట్లిప్పుడు శానా దినాల తర్వాత గడబిడ గట్టిగా అవుతుంది షేయి పార్టీల మళ్ళా. పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళకు కాదని ఎవలెవలకో పదవులు వంచి పెడుతుంటే చూసుకుంటుంటారా మరి? లే గందుకే మొన్న తెలంగాణ షేయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ సారు ఛాంబర్ ముంగట 10 మంది మహిళా లీడర్లతోటి కలిసి కూసోని లొల్లికి దిగింది సునీతక్క. మహేష్ కుమార్ సార్కు ఎన్ని మాటలు చెప్పినా అన్ని మాటల సీఎం రేవంత్ సార్ కాడికే ఒమ్మంటున్నాడట. ఇట్లా చూసుకుంటూ ఉంటే కాదని పార్టీ పెబ్బ మహేష్ కుమార్ను గట్టిగానే ఆర్చుకున్నది అక్క. గందుకే క్రమశిక్షణ తప్పిరని బుధవారం ఢిల్లీ నుంచి నోటీసులు రానే వచ్చినాయి. మహేష్ కుమార్ సార్ మీద సునీత మేడం మాటల్ని తప్పుపట్టిరు సెంటర్ కాంగ్రెస్ పెద్దలు. ఏదున్నా గుట్టుగా పార్టీ లోపట్నే అనుకోవాలన్నట. అట్లా కాదని రచ్చకెక్కుడు తప్పేనన్నట్టు నోటీసులు రాసిర్రట. అయినా సునీతక్క మొదలు మంచిగానే అడిగి ఉంటది కదా, మరి గప్పుడేం చేసినట్టో ఏమో. ఇప్పటికైతే నోటీసుల మీద వివరణ ఇచ్చేందుకు 7 దినాలు టైం ఇచ్చిరట. గాలోపట సునీత వివరణ ఇస్తే సరేనట, లేకుంటే పార్టీ లెక్క ప్రకారంగా చర్యలు తీసుకుంటదట. మరి అక్క దగ్గుతుందా లేకుంటే సస్పెన్షన్ దాకా చూస్తుందా ఏమో చూడాలి గాని ఒక గిదనే కాదుల్లా, అటు జిల్లాలల్లో కూడా అప్పుడప్పుడు ఏదో గడబిడ జరుగుతూనే ఉన్నది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సార్ను కాళేశ్వరం పుష్కరాలకు విలువకపోయేటాళ్లకు అక్కడ కూడా పెద్ద పంచాయతీ నడుస్తుంది. వంశీ సార్ కింది కార్యకర్తలు బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాల అంబేద్కర్ విగ్రహానికి ఇనతి కాగితం ఇచ్చేందుకు చూస్తే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్కు కింది కార్యకర్తలు అడ్డం తిరిగిరు. పోలీసులు రంగంలోకి దిగితే గానీ లొల్లి జల్లారలేదు. మొత్తానికి షేయి పార్టీ ఇంటి పోరుకు అంతే లేకుండా పోతున్నది పోరే.